మీరెప్పుడన్నా నోటీస్ చేశారా? మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ అన్నం తినేటప్పుడు మాట్లాడకుండా ఉండలేరు. చిన్నప్పుడు మేమందరం కలిసి భోంచేసేటప్పుడు మా ఫాదర్ చెప్తూ ఉండేవాళ్ళు, "అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. తినేసిన తర్వాత మాట్లాడుకోండి" అని చెప్పి. అప్పట్లో ఓకే. మేనర్స్ నేర్పిస్తున్నారు అనుకునేదాన్ని. కానీ దాని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అని చెప్పి తర్వాత తెలిసింది. సో మనం అన్నం తింటూ మాట్లాడేటప్పుడు మన థ్రోట్ అన్నది మల్టీ టాస్కింగ్ చేస్తది. ఒకటి ఫుడ్ ని పాస్ చేయటం, ఇంకొకటి ఎయిర్ ని పాస్ చేయటం. ఒక చిన్న ఫ్లాప్ ఎపిగ్లాటిస్ అనేది దీన్ని డిసైడ్ చేస్తదనమాట. అంటే ఎయిర్ ని పాస్ చేయాలా, ఫుడ్ ని పాస్ చేయాలా అని చెప్పి. మనం అన్నం తినేటప్పుడు మాట్లాడితే ఈ ఎపిగ్లాటిస్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఫుడ్ లోపలికెళ్తుందా, ఎయిర్ లోపలికెళ్తుందా అని చెప్పి. దాని రిజల్టే ఫుడ్ అన్నది ఎయిర్ పైప్‌లోకి ఎంటర్ అయిపోవటం. దీని వలన చోకింగ్ వస్తుంది. ఇంకొక రీజన్ మనం తినేటప్పుడు మాట్లాడితే చ్యూయింగ్ అన్నది, నమలటం అన్నది సరిగ్గా చేయకుండా హాఫ్ చ్యూ చేసి దాన్ని మింగేస్తూ ఉంటాము. సగం నమిలిన ఫుడ్ అన్నది డైరెక్ట్‌గా స్టమక్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మన స్టమక్ ఏమనుకునిద్దో తెలుసా? "ఎక్స్‌క్యూజ్ మీ, ఐ యామ్ నాట్ ఎ గ్రైండర్" అని చెప్పి. సో దీని రిజల్టే ఇండైజెషన్, గ్యాస్ అండ్ డిస్కంఫర్ట్. మనం తింటూ మాట్లాడితే మన మైండ్ అన్నది డిస్ట్రాక్ట్ అయిపోయి ఆ మాట్లాడడం మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉంటది. సో దాని వలన మనం ఎంత తింటున్నాం అన్నది మనకి తెలియకుండానే ఎక్కువ ఫుడ్ అన్నది మనం తినేస్తూ ఉంటాము. దీని గురించి మాట్లాడుతుంటే నాకొక ఎక్స్‌పీరియన్స్ అన్నది గుర్తొచ్చిందండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మా ప్రొఫెసర్ ఒకళ్ళు, సో ఆయన ఏం చెప్పారంటే, మనకి ఇష్టం లేని ఫుడ్ అయినా గానీ బాగుంది, బాగుంది అని తింటే అది డైజెషన్ అయినా, మనకి అబ్సార్ప్షన్ అయినా, దాని న్యూట్రియంట్స్ అన్నవి బాడీ చాలా మంచిగా అబ్సార్బ్ చేసుకుంటదంట. మైండ్‌ఫుల్‌గా, పీస్‌ఫుల్‌గా చక్కగా నమిలి ఎంజాయ్ చేస్తూ తినటం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీలో ఎంతమంది తినేటప్పుడు మాట్లాడకుండా తింటారు? అండ్ ఎంతమంది మాట్లాడుతూనే తింటారు? నాతో కమెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ తినేటప్పుడు మాట్లాడకుండా తినటం అలవాటు చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.